Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. మిత్రులారా, మీ అందరికీ తెలిసే ఉంటుంది 22/8/2024 నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు అచ్యుతాపురం, విశాఖపట్నంలోని అచ్యుతాపురం లేదా అనకాపల్లి అనాలి డైరెక్ట్గా, అనకాపల్లిలోని స్పెషల్ ఎకనామిక్ జోన్లోని ఎసెన్షియా ఫార్మాస్యూటికల్స్లో జరిగినటువంటి వేపర్ లిక్విడ్ ప్రమాదంలో 17 మంది మరణించటం, 36 మంది గాయపడటం, చాలామంది ఇంకా ఇబ్బంది పడుతూ వివిధ ఆసుపత్రుల్లో చేరటం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంఘటన మీద గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళటం, అలాగే ఎక్స్గ్రేషియా కింద చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు, దెబ్బలు తగిన వాడికి 50 లక్షలు, సింపుల్గా తగిన వాళ్ళకి 25 లక్షలు ఇవన్నీ డిక్లేర్ చేశారు. అవన్నీ వస్తాయి, వాళ్ళకి అతను రేపన్నా వస్తాయి. సో దీని మీద పర్యావరణ పరిరక్షణ కింద సేఫ్టీ ఆడిట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, అలాగే దీనిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది సేఫ్టీ మెజర్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి అనేటువంటిది కూడా సేఫ్టీ ఆడిట్ కంపల్సరీగా జరగాలి. సరే, దీని మీద మిగతా పోలీసు దీనికి రకరకాల శాఖలు ఉంటాయి పర్మిషన్. ఎందుకంటే నేను కూడా విశాఖపట్నంలో ఏసీపీ ట్రాఫిక్గా పనిచేశాను. అప్పుడు పరవాడ అనే ఏరియాలో వీరంతా ఏమంటారు, మన కెమికల్ యూనిట్స్ అలాగే ఫార్మాస్యూటికల్స్ పెట్టేటప్పుడు ఈటీపీ మీద, యాక్చువల్గా నాకు అంతకుముందు ఈటీపీ మీద పెద్ద అవగాహన లేదు. మీరు చెప్పిన తర్వాతనే, ఈ పరవాడ అవన్నీ చూసిన తర్వాతనే ఈటీపీ మీద కొంచెం ఐడియా వచ్చింది. ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది లేక చాలా చోట్ల ఇబ్బంది అవుతుంది. అలాగే సేఫ్టీ ఆడిట్ కూడా పెద్దగా జరగట్లేదని అర్థమైపోతుంది, క్లియర్ కేసు. ఎందుకంటే 2 సంవత్సరాల కిందట ఎల్జీ పాలిమర్స్, మరలా ఇప్పుడు ఎసెన్షియా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోతుంది. అసలు ఏం జరిగిందనే దాంట్లో ఒకటి, పోలీసు వారు, ఎందుకంటే లా విద్యార్థులుగా మీరు తెలుసుకోవాలి కాబట్టి, పోలీసు వారు ఈ విషయంలో దే రిజిస్టర్డ్ కేస్ అండర్ సెక్షన్ 106 అండ్ ఆల్సో 125A and B ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. సో 106 అంటే ఏం లేదు, గతంలో మనకి 304A అనేవాళ్ళం. 304A ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్, దట్ ఈస్ హూ ఎవర్ causes any rash or negligent act due to which there is a death of person or persons is liable for punishment up to 2 years. దాని ఏదో 5 years వరకు పెంచారు. దీనిలో మెడికల్ నెగ్లిజెన్స్ కూడా కలిపారు, దానికైతే 2 years కంపౌండ్ అయ్యారు. 3వ పాయింట్, ఇఫ్ ఎనీ డ్రైవర్ కాజెస్ యాక్సిడెంట్ అండ్ విస్క్స్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ వితౌట్ ఇన్ఫార్మింగ్, దాని మీద 10 ఏళ్ళు అన్నారు కానీ ఇంకా దాన్ని ఆపారు, ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారు. అది 106 అంటే. 125A and B, 125 అంటే హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్, డేంజరస్ యాక్టివిటీ అంటే విచ్ కాజెస్ థ్రెట్ టు ద లైఫ్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ చేస్తే 125A. ఫస్ట్ టైం అయితే ఒక 6 నెలలు, సెకండ్ టైం అయితే 1 year అనుకుంటా. A and B కింద ఇస్తుంటారు. వాటి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే దీనిలో ఓనర్ యాదగిరి రెడ్డికి, అలాగే డెక్కన్ కెమికల్స్ అని ప్రజెంట్ టేక్ ఓవర్ చేసిన వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయని, యాదగిరి రెడ్డి అసలు ఇక్కడికి రావట్లేదని ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పారని అదొక అభియోగం. ఇక కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ కూడా మనం తెలుసుకోవాలి. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఇస్ వేపర్ క్లౌడ్ ఆఫ్ విచ్ MTBE అంటే మిథైల్ టెర్ట్, మిథైల్ టెర్ట్, then butyl, BUTYL, ether, ultimately ether. So methyl butyl ether, MTBE. సో ఇది, ఇట్ ఇస్ ఇన్ ద వేపర్ షేప్. ఆ వేపరు 2nd floor నుంచి లీక్ అయ్యి కిందకు వచ్చి, ఎందుకంటే ఆల్రెడీ సేఫ్టీ ఆడిట్ ఒకసారి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఎవరో చేసి పైపులు చాలా లీక్ అయి ఉన్నాయి, జాగ్రత్త కొత్త పైపులు మార్చండి అన్నంట. ఎవడో పట్టించుకోవాలా. Ultimately, it resulted in the vapor cloud. Vapor cloud contacted the air, local air, electricity, then result in blasting, tank blasting. అందరూ వర్క్ మధ్యాహ్నం పూట 2:30, తెల్లవారుజామున అయితే ఎవడు ఉండేవాడు కాదేమో తక్కువ. కాబట్టి చాలామంది చిత్రమైనటువంటి ఆడమ్మాయి బాడీని అయితే చూడలేకపోతున్నాం చాలామంది. అందుట్లో ఒక అమ్మాయిని గురించి ఏడుస్తున్నారు. ఆ రోజు లీవ్ అడిగితే ప్లాంట్ మేనేజర్ లీవ్ ఇవ్వకుండా నువ్వు కంపల్సరీగా రావాలన్నా అంట. టైం దానికి అఫ్కోర్స్ మనం ఏం చేయలేము అనుకోండి కొన్ని సందర్భాల్లో. రైట్.
సో ఇక్కడ పోలీస్ వారు, అలాగే రెవెన్యూ వారు, అలాగే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత ఏపీఐఐసి జోనల్ మేనేజర్, ఇట్లా వీళ్ళందరికీ అఫ్కోర్స్ అందరూ వెళ్ళారు, ఎవరి దర్యాప్తు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అల్టిమేట్లీ లీక్ ఆఫ్ ఎంటీబీఈ వేపర్ క్లౌడ్ అనేది ఇట్ కాంటాక్టెడ్ విత్ ఎయిర్ అండ్ లెడ్ టు ది ఎక్స్ప్లోషన్ అండ్ ఫైర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే ఎంటీబీఈ టెంపరేచరు ఇట్ వాజ్ దేర్ అట్ 55 degrees సెంటిగ్రేడ్, దానివల్ల డేంజర్ అయ్యి ఉంటుంది. రైట్. ఇక దీంట్లో లోపాలు సేఫ్టీ ఆడిట్లో చూస్తే నో ఈఆర్టీ, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదు, ఫైర్ సర్వీస్ మెజర్స్ లేవు. అంటే ఉదాహరణ తూతూ మంత్రంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు మన లా కాలేజీలో కూడా సేఫ్టీ ఉండే ఫైర్ ఉన్నాయి కదా, ఎంతమందికి దాన్ని ఆపరేట్ చేయడం వచ్చాయా? దాన్ని మేము ట్రైనింగ్ ఇచ్చాం. నాకు డౌటే, దాన్ని అట్లా పిన్ వడదీయాలి, కొంచెం గుర్తుంటుంది, ఒకసారి చేసిన కానీ చాలామందికి తెలియదు. అలాగే రెండో ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో న్యాచురల్ వెంటిలేషన్. ఇది అనదర్ సేఫ్టీ, ఎందుకంటే చూసుకోవాలి జాగ్రత్తగా. న్యాచురల్ వెంటిలేషన్ లేదు, లేనప్పుడు అదంతా కమ్ముకుపోయి పొగంతా కమ్ముకుపోయి మనిషి దానివల్ల ఎస్ఫిక్షియల్ డెత్ కూడా వస్తుంది. సో కాబట్టి పాపం వర్కర్స్, సమ్ ఆఫ్ ది మే ఆర్ ఉమెన్, దే గాట్ ట్రాప్డ్. సో ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ నెగ్లిజెన్స్ బై ద మేనేజ్మెంట్. దేర్ఫోర్ 106, 125 A&B ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత కేసు వాజ్ రిజిస్టర్డ్. రైట్. ఇక్కడ లాస్ట్లో టు కంక్లూడ్ చిన్న వ్యవహారం, సీఎం గారు కూడా చెప్పారు, సేఫ్టీ ఆడిట్ పేరుతో మిమ్మల్ని భయపెట్టాం. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చెప్పారు, ఏదన్నా చేద్దామంటే ఏమంటే మీరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఉన్నారు, ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలా మీరు సేఫ్టీ ఆడిట్తో పెడితే మా వాళ్ళు వెళ్ళిపోతారేమో అని అంటున్నారు. అయినా సరే నేను చేస్తానన్నారు. అందుకని ఎన్విరాన్మెంటల్ లాలో మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ దాని గురించి ఎక్కువ నొక్కి ఒక్కడని చెప్పే కారణం అదే. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి? ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండాలి, రెండవది ఇటుపక్క ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కానీ ఎన్విరాన్మెంట్కి కానీ అన్యాయం జరగకూడదు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. దట్ ఇస్ ద గవర్నమెంట్ డ్యూటీ, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. అంతేగాని వాళ్ళేదో సేఫ్టీ ఆడిట్ చేస్తే పారిపోతారంటే కుదరదు. ఎస్, సేఫ్టీ మెజర్స్ టు బి టేకెన్ ఫస్ట్. అలాగే ఆ మెజర్స్ చేసేటప్పుడు చక్కగా హ్యాపీగా మంచిగా చెప్పండి. ఇప్పుడు మీకు ప్రభుత్వ అధికారి ఆర్టీఓ ఏమంటారు, ఆర్డీఓ అంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఏంటి ఏం పని అని ఇలా పైకి చూస్తారు, చిన్న సర్టిఫికేట్ కోసం వెళ్తే. అదే గో టు ఏ కార్పొరేట్ ఆఫీస్, ఎంత మర్యాద మాట్లాడతారు. రెండింటికి జరిగే పని ఒకటే. కాబట్టి సేఫ్టీ ఆడిట్ కంపల్సరీగా చేయాలి. వాళ్ళు మొహమాట పడినా కాదు, అయితే అట్లా అయితేనే మనకి యాక్సిడెంట్స్ అవుతాయి. లేకపోతే ఎల్జీ పాలిమర్స్ వీఆర్ సీయింగ్ రైట్ ఫ్రమ్ భోపాల్ డిజాస్టర్, భోపాల్ ఒలియం గ్యాస్ లీకేజ్, దెన్ దట్ ఉక్రెయిన్లో ఉన్నటువంటి చెర్నోబైల్ డిజాస్టర్, ఫుకుషిమా, ఎన్ని జరిగినాయి. సో ఇలా జరుగుతూనే చూస్తూ ఉందామా? అందుకనే గౌరవనీయ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారు చెప్పారు, దేశం ఇంకొక ఇలాంటి సంఘటన జరగటానికి చూడటానికి రెడీగా లేదు, మనం కూడా అలాగే ఉన్నాం. కాబట్టి ద గవర్నమెంట్ షుడ్ టేక్ సేఫ్టీ స్ట్రిక్టెస్ట్ సేఫ్టీ మెజర్స్, అదర్వైజ్ lives of the people are at peril. Okay, with this I am concluding. Thank you very much.